చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారు అండ్ డిప్యూటీ సీఎం గారు. ఎక్కడ స్పేస్ దొరికినా, ఒకవేళ స్పేస్ లేకున్నా వీళ్ళే స్పేస్ క్రియేట్ చేసుకొని, కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా మాకు నిధులిస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో డబల్ ఇంజన్ సర్కార్, బుల్లెట్ స్పీడ్ రైలు వేగంతో పోతుంది. ప్రధాని గారు అద్భుతం, కేంద్రం అద్భుతం, ప్రధాని గారు అద్భుతం, కేంద్రం అద్భుతం అని చెప్పి అంటూనే ఉన్నారు. చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏ విధంగా వీళ్ళు అద్భుతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? పోయినసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే పేరు కూడా బడ్జెట్లో ప్రస్తావించలే. కెన్ యూ ఇమాజిన్? సరే, ఇప్పుడు ఈ బడ్జెట్ వచ్చింది, చాలా నీట్గా చూసుకొని వెతుక్కున్నాం ఏమేమి ఉంది ఆంధ్రప్రదేశ్కి అని. ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ఏమేమి ఇచ్చారు అనే కంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమడిగిందో చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదే పదే ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు? అమరావతి గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్కి బడ్జెటరీ సపోర్ట్ అడిగారు. ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రియారిటీ అమరావతి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు, ఆ రాజధాని ప్రాజెక్టు కోసం బడ్జెటరీ సపోర్టు. ఇంకేమడి మాట్లాడేవాళ్ళు? నదుల అనుసంధానం, దానికి నిధులు అడిగారు. అండ్ మరికొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు నిధులు అడిగారు. పోలవరానికి నిధులు పెంచమన్నారు. ప్రధానంగా అయితే సరే, మిగిలినవి కాసేపు పక్కన పెడతాం. ప్రధానంగా ఇవైతే అడిగారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చేసిన ప్రత్యేక కేటాయింపులు ఏంటి, లేదా మామూలు కేటాయింపులు ఏంటి అని కనుక చూస్తే, పోలవరం ప్రాజెక్టుకి ఈ ఆర్థిక సంవత్సరానికి 3,320 కోట్లు. అది కూడా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ 41.15 మీటర్లే. తీవ్రంగా అందరూ అబ్జెక్ట్ చేస్తున్నారు, ఇంత తగ్గించేయడం ఏంది అని. 41.15 మీటర్ల వరకే ఈ సంవత్సరానికి 3,320 కోట్లట. ఇది ఎత్తు తగ్గిస్తే అంత ఏం ప్రయోజనం ఉంటుంది పోలవరం? పైగా కేంద్రం ఇవ్వాల్సింది సగం తగ్గిపోతుంది డబ్బు. రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదు. పెద్దగా వీళ్ళు కేటాయించింది కూడా ఏమీ లేదు. సో దాన్ని పక్కన పెట్టి వీళ్ళు అడిగింది ఏం కాలే. నెక్స్ట్ అమరావతికి ఏమడిగారు వీళ్ళు? అమరావతి గ్రీన్ఫీల్డ్ రాజధానికి బడ్జెటరీ సపోర్ట్ అడిగారు. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు అమరావతి ప్రస్తావన బడ్జెట్లో ఎక్కడుంది? ఉంది. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి 432 కోట్లు ఇస్తారు అని. కేంద్రం కాదు, ₹1 ఇవ్వలే కేంద్రం. 432 కోట్లు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ప్రపంచ బ్యాంక్ ఉంది కదా, ఆ ప్రపంచ బ్యాంకు ద్వారా 432 కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు తీసుకుంటే కేంద్రం ఓకే చెబుతుందట. పావలా ఇవ్వలే అమరావతికి. ప్రపంచ బ్యాంకు నుంచి మళ్ళీ అప్పులు తెచ్చుకొని మేము ఓకే చేస్తాము అంటున్నారు. ఓకే చేసి వాళ్ళు ఊరికే ఇవ్వండి అని చెప్తారు. విదేశీ బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాలి, కేంద్ర పర్మిషన్ కావాలి కదా, ఆ పర్మిషన్ ఒకటి ఇస్తారట. ఆంధ్రప్రదేశ్ కట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ తీర్చుకోవాలి. వేస్టా? పోయింది. ఇప్పుడు ఏపీ రూరల్ రోడ్స్ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలట. ఏపీ రూరల్ రోడ్ ప్రాజెక్ట్స్కి ఎంత ఇచ్చారు? 500 కోట్ల రూపాయలు ఇచ్చారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది 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 దేని కిందకు వస్తుంది? ఇది ఒక కేంద్ర పథకం. ఏపీ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ అనేది ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన అనేదాని ఆ స్కీమ్లో భాగంగా 19,000 కోట్ల రూపాయలు కేటాయించారు దేశం మొత్తం. ఆంధ్రప్రదేశ్కి 500 కోట్లు వచ్చు. సో ఇది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక అలొకేషన్ కాదు. నెక్స్ట్, అదొక కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? ఇంకేం లేదు. ఇంకేముంది? ఏం లేదు. అండ్ ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ నిధులు, అండ్ ప్రత్యేకంగా ఏపీకి 100 కోట్లు 700 కోట్లు కేంద్రము అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటివి అన్నీ కలిపి ఒక 3,000 కోట్ల రూపాయలేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కేంద్రం మామూలుగా ఇచ్చేటివి. ఇంకేమి ఇచ్చారు? రేర్ ఎర్త్ క్యారిడర్స్ అని, అంటే ఏమైనా మినరల్స్ ఉంటాయి కదా వెలికి తీయడం, అది కేంద్ర ప్రభుత్వ ప్రయోజనం కోసమే. అది ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఆ రేర్ ఎర్త్ క్యారిడర్లు ఏవైతే ఉంటాయో అవి నెలకొల్పడానికి సపోర్ట్ చేస్తారట. అందుకే ఇవన్నీ పక్కన పోయి ఇంకేమి ఇవ్వలే. ఏమంటారు, పులికాట్ లేక్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో, అక్కడ ఒక బోర్డు వాచింగ్ ట్రయల్స్ పెడతారట. ఇంకేముంది? దేశవ్యాప్తంగా 20 టూరిస్ట్ డెస్టినేషన్లను డెవలప్ చేస్తారంటే అందులో అరకు ఒకటి. నెక్స్ట్ హై స్పీడ్ రైలు క్యారిడర్, ఇది మనం మర్చిపోవాలి, ఇవేం లేవు. పుణె హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, అంతే. ఇంకా హైదరాబాద్ బెంగళూరు అంటే ఆయన ఏపీ కాసింత తగులుతుంది కాబట్టి అదొకటి ఒక కనెక్టివిటీ అంతే, ఇంకా ఏం లేదు.
అది ఏపీ పరిగణలోకి తీసుకోవాల్సి కానీ అవసరం లేదు. హైదరాబాద్ బెంగళూరు మధ్యలో ఏపీ ఉంది కాబట్టి దాని మీద పోవాలి. ఇంకేమున్నాయి? ఇంకేం లేవు. బై డిఫాల్ట్గా 16వ ఫైనాన్స్ కమిషన్ ఏవైతే గ్రాంట్లు ఇవ్వాలంటే అది రాష్ట్రాలకు దానికి దీనికి అందరికి ఇచ్చినట్లు ఏమంటే ఏపీకి ఇస్తారు ప్రత్యేకంగా. ఇంక అంతే. ఇంకేమీ లేవు. ఇంకేం లేవు సీరియస్లీ. మరి ఇంత కేంద్ర ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీ అయ్యి డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఒక్క రూపాయి కూడా ఒక అడిషనల్ గ్రాంట్గా తీసుకొని రాలేదండి. ఒక రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా తీసుకొని రాలేదు. బాగా వెతికి ఏంది ఎట్లా అని చెప్పి అంతా రెడీ చేసుకున్నాం. ఇంతే, ఇంకేం లేదు. డ్యామ్ షూర్ మీరు ఫిక్స్ అయిపోండి. ఇంతే, ఇంతకుమించి ఇంకేం లేదు.